ఈ సందర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్ డివి నాగభూషణం, టీఆర్ఎస్ నాయకులు చాపల వెంకటేశం, నిరుడి లక్ష్మణులు మాట్లాడుతూ భారతదేశంలో మొదటి మహాత్మా బిరుదు పొందిన మహనీయుడు జ్యోతిరావు పూలే. మహిళా సాధికారిత గురించి, మహిళలు విద్యావంతులు కావాలని మహిళలందరికీ విద్యను నేర్పిన మహాత్మా జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల మహిళలు విద్యావంతులు కావాలని, వారి అభ్యున్నతి గురించి విశేష కృషి చేసిన మహనీయులు అని కొనియాడారు. జ్యోతిరావు పూలే గారి జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు మహాత్ముడు. ఆనాడు ఎంతోమంది గొప్ప గొప్ప పండితులు కానీ వాళ్ళకే చదువుతుండే. ఆనాడు తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకి చదువు నేర్పించి ఎన్నో పాఠశాలలు స్థాపించి ఆయల్ల మహిళలను ఒక ఏకదాధిపతిగా ఘనత ఇవాళ జ్యోతిరావు పూలే గారిని అని నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి గురువుగా ఇవాళ ఒక పేరు ప్రఖ్యాతి గాయించిన అంబేద్కర్ గారి గురువు కావడం చాలా గొప్ప పరిమాణం తెలియజేస్తున్నాను. ఇవాళ జ్యోతిరావు పూలే గారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. జై జ్యోతిరావు పూలే.